నాడు ఇవ్వు. చేంజ్ రేపు తీసుకుంటా. ఓ ఆంధ్రజ్యోతి ఇవ్వు. రే రారా, అక్కడ కూర్చుందాం రారా. ఏరా అప్పుడే చదివేసావా? అయిపోయిందిరా. ఏం చదివారా? మూవీ కాల్స్ వచ్చిరా. 100 రోజులకు చేరువవుతున్నా. ముగిసిన రాష్ట్రపతి ఎన్నిక 70% నమోదైన ఓట్లు. అరే నువ్వు ఎప్పుడైనా ఓటేసావారా? నాకు రేషన్ కార్డే లేదు. ఓటర్ ఐడి ఎవడిస్తాడరా? అయినా సరే లైన్లో నుంచోవడం, ఓట్లేయడం లాంటివి మనకు నచ్చవురా. నువ్వు మామ అసలైన యూత్ అంటే. పోనీ మామా. ఊరుకోరా. యువత రాజకీయాల్లోకి రావాలి, దేశ భవిష్యత్తును మార్చాలి. ఎరా రాజకీయాలంట వెళ్ళే ఉద్దేశం ఉందా నీకు? పోరా, నాకు స్నానం చేయడానికే బతుకం. ఇంకా రాజకీయాల్లోకి ఎవడెళ్తాడరా? అయినా మనం రాజకీయాల్లోకి వెళ్ళి పీకేరే ఉందిరా. పన్నీరు నడిపిస్తూ ఉంటాడు, మనం నడుస్తూ ఉంటాం, అంతే కదా. సమాజంలో చైతన్యం తీసుకురావాలి. సిటీ పోలీస్ కమిషనర్. అరే మామ, అసలు మనం రోజుకి ఎన్ని మంచి పనులు చేస్తూ ఉంటావు? ఒక్కటో లేదా రెండో. ఆపేయి. మరి ఆపేయి చెడ్డ పనులు. మస్తురా. అంటే సిగరెట్ తాగుతాం, మందు కొడతాం, ఆగరా ఆగరా, అమ్మాయిలతో. అలాంటివి కావురా, సమాజానికి మంచి చేయని చెడ్డ పనులు. అలాంటివి మనకు అలవాట్లేవురా. చెట్లు నాటండి నాటండి అంటారు, మనకి నరకడం తప్ప నాటడమే తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, చెత్త డస్ట్బిన్లోనే వేయమంటారు. మనం వేస్తామా? వేయం కదా. రోడ్డు పైన ఎక్కడో వేస్తాం కదా. వాడిని చూడు, పక్కన చెత్తకుండి, దాంట్లో ఉమ్మొచ్చు కదా. ఉమ్మర్రా. అంతేరా, జనాలు అంతే. వాళ్ళు మారరు, మనని మారను. అయితే మనం ఈ సమాజాన్ని మార్చలేమంటావా? ఇంకింతేనా? అలాంటి ఆలోచనలు ఉంటే ఆపేరా. అవన్నీ టైం వేస్టా. మనం మారుద్దామా? రే, సమాజాన్ని బాగు చేయడం బీటెక్ ఒక్క అటెంప్ట్లో పాస్ అవ్వడం చాలా కష్టం రా. అరే కష్టమే కానీ అసాధ్యం అయితే కాదు కదా. రే, నీ తిప్పలను పడరా. సమాజాన్ని మార్చాలని నా ఉద్దేశం. అది నా ఒక్కరి దగ్గరే ఉంటే ఓ ఉద్దేశంలానే మిగిలిపోతుంది. అదే ఓ 10 మందికి పంచితే ఓ ఉద్యమంలా మారుతుంది. రాజకీయాలు, సమాజం, వీటి గురించి మాట్లాడుకోవడం తప్ప మార్చడానికి పనికిరావు. మార్చాలనే సంకల్పం ఉంటే తప్ప. ఆ సంకల్పం ఎప్పుడు మొదలవుతుందో వేచి చూద్దాం.